రిజల్ట్స్ తీసుకోండి ఓకేనా వెళ్ళొచ్చా మాట్లాడు ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడతారు ఎవరు అని మాట్లాడండి అక్కడ ఎవరు ఉండకూడదు నాకు క్లియర్ ఎందుకే అంత ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు కన్ఫ్యూజన్ గానీ ఒక డౌట్ గానీ ఉండే కానీ నేను ఎంతవరకు ఆడగలను అంతవరకు ఆడినా ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ బిగ్ బాస్ జర్నీ అయితే వస్తుంది అక్కడ నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు మంచిగా ఉండవు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం ని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను సో నేను అలాగే ఉన్నాను లాస్ట్ 3 వీక్స్ మీ ఫుటేజ్ ఎక్కువ చూపిలేదు కదా సో దానివల్ల ఏమన్నా అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా నువ్వు కనిపించట్లేదు నేనే ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు అందుకే ఐ ట్రై గొడవలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల మైనస్ అనుకోవచ్చు నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి నేను అది చేయలేను నేను ఇప్పుడు కూడా చేయలేదు నేను తర్వాత కూడా చేయలేదు సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10-20-30% లో ఎలా స్టార్ట్ చేస్తారు 100% లో స్టార్ట్ చేసాం మణికంఠ గేమ్ జెన్యూనా కన్నింగ్ అది నాకు తెలియదండి అది తన అట్లా మేడం ఇన్ని రోజులు హౌస్ లో దగ్గర నుంచి చూశారు కదా అంటే మీరు ఉన్న కంటెస్టెంట్ లో లేదా మీరు విడిగా ఉన్నారు మణికంఠ గురించి ఒపీనియన్ చెప్పండి జెన్యూన్ గా చెప్పండి పర్లేదు ప్రాబ్లం లేదు మొత్తం చెప్పేసి బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను
ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. అంటే మీ లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెలుసుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. అది నాకు తెలియదు. మీకేమనిపిస్తుంది, జెన్యునా సో మీ ఫేవరెట్ ఎవరు మరి? మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ 2 people, సీతా అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఫస్ట్ టైం సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరు మేడం హౌస్ లో? మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? చెప్ప కదా, సీతా అండ్ నిఖిల్. నచ్చిన వాళ్ళు మేడం అందరూ ఇష్టం లేని వాళ్ళు? ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీవన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. రీజన్ ఏమై ఉంటుంది మేడం బయటికి రావడానికి? చెప్పా కదా ఇందాకే, మీరు ఓట్ చేయలేదు అని. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఎలా ఆడుతున్నాడు? ఈజీగా అనిపించిందా బిగ్ బాస్ లో టాస్క్ ఓ డాన్స్ అగైన్. ఎస్, డాన్స్ నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు ఇవ్వరు. బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది, బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది చాలా మంచిగా. నైనికా గారు, వన్ మోర్ క్వశ్చన్. మీరు ఇప్పుడు వెళ్ళి వచ్చారు కాబట్టి, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 point లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ గేమ్ బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నారని బయటకు వచ్చేసి అనుకుంటున్నా. మేబీ యా కనిపించలేదు కదా. నాకు మేబీ అవకాశం రాదు, ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగానే ఆడినా. మీరు కూడా చూస్తారు. అంటే మీరు డిపెండ్ చేయలేదు ఈ టాస్క్ నేను ఆడతాను. ప్రేరణ గేమ్ ఎలా ఉందండి? ప్రేరణ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ ఆడుతుంది.